ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు తారాస్థాయికి చేరాయి. గెలుపు కోసం పార్టీల పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచారంలో జోడు పెంచారు. ఇక కోహెడ మండల కేంద్రంలో భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు. మహిళలంతా కాంగ్రెస్ కి అండగా నిలబడాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కి ఓటు వేసి కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని అభ్యర్థించారు. భవిష్యత్తులో రైతులకు సాగునీరు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి అయిండు ఎక్కడ అంటే ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని కలగజేసినట్టు చేసిన ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము ఆదరణ మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క పరపతిని శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పాటుగా రైతులకు సాగునీళ్ళు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచన నాకు ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము కొన్ని మాటలు చెప్పినటువంటి మాట, దయచేసి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికల ప్రచార సభ తర్వాత ఊర్లలో ధైర్యంగా బల్ల గుద్ది కల్లా ఏరేసి టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా